బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ ఫైన్ రైస్ కౌంటర్లకు గ్రహణం పట్టింది. కొనే నాదుడు లేక వెలవెలబోతున్నాయి. క్వాలిటీ పేరుతో లావు రకాల్ని అంటగడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార ఆర్భాటం తప్ప ప్రయోజనమేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. బియ్యం ధరలు చుక్కలు నాటుతున్న వేళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ ఫైన్ రైస్ కౌంటర్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అందరూ భావించారు. 30 రూపాయలకే సన్న బియ్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మొదట్లోనే మాట మార్చింది. సన్న రకం కాదు, మేలి రకం అని సవరించింది. అందులోనూ వాస్తవం ఉందా అంటే అది లేదు. లావు రకం బియ్యానికే 2 సార్లు పాలిష్ చేసి అమ్ముతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బజార్లు ఇస్తున్నారు, కిలో 30 రూపాయలంటే మేము వచ్చినామండి. బియ్యం అయితే సన్న బియ్యం అయితే కాదు, బియ్యం మీడియమే ఉన్నాయి. మనకు మార్కెట్లో కూడా ఈ బియ్యం మనకు 31, 32 దొరుకుతాయి. వీళ్ళు సన్న బియ్యం అని టీవీలో దొరుకుతాయి. కాబట్టి మనం ఏదో సన్న బియ్యం అంటే మనం మార్కెట్లో కూడా తక్కువ, మార్కెట్ కంటే తక్కువ ఉంటాయి కదా అని వచ్చినాము. అంత ఏం లేవు. ఈ ప్రభుత్వం మాత్రం ఇది వాళ్ళేదో వాళ్ళ పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారు, కానీ మార్కెట్లో దొరికే బియ్యమే ఇవి కూడా. ఈ బియ్యం ఎక్కడ ప్యాక్ చేశారో, ఎప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నారో వివరాలు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బియ్యం బస్తా మీద సోనా మసూరి బియ్యం అనే ప్రింట్ తప్ప మరే వివరాలు ఉండడం లేదని అంటున్నారు. జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన 17 కౌంటర్లలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అంత సన్నమేమి లేవండి. ప్రభుత్వం ఏం చెప్పింది, మన శ్రీధర్ మినిస్టర్ గారు మేము 1500కు సన్నం వడ్లు కొని మీకు మిల్లింగ్ చేసి మీకు ప్రజలకు ఇస్తామని చెప్పారు ఎట్ ది రేట్ ఆఫ్ 30. కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ సప్లై చేసింది కాదు, ఇది మిల్లర్సే తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర పండించిందా, ఎక్కడ వాళ్ళ దగ్గర మిల్లింగ్ చేసిందా ఇక్కడతో తెలియదు. కానీ మొత్తానికి సరుకు మాత్రం నాణ్యత మాత్రం లేదు. దట్ ఈజ్ షూరిటీ. కొనేవారు లేక బియ్యం కౌంటర్స్ లో వ్యాపారులు ఏగలు తోలుకోవలసి వస్తోంది. స్పెషల్ కౌంటర్లు తెరిచి 15 రోజులు గడిచినా క్వింటాల బియ్యం కూడా అమ్మని కేంద్రాలున్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది. ధరల నియంత్రణ కోసం గొప్ప కార్యక్రమాలు చేపట్టామని ఓదరగొట్టే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూపర్ ఫైన్ రైస్ అందిస్తుందా లేక ఉన్న కౌంటర్లనే ఎత్తేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. హంగు ఆర్భాటాలతో నిర్వహించిన బయోడైవర్సిటీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 273 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిన అధికారులు కొన్నింటికి లెక్కలు కూడా చెప్పలేకపోతున్నారు. అంతర్జాతీయ డర్టీ సెమినార్ గా మారిన బయోడైవర్సిటీ అవినీతి ఆర్టీఐ ఉద్యమకారుల పోరాటంతో వెలుగులోకి వచ్చింది. కార్మికుల బాటా షూలు కొనడానికి 45,000, యూనిఫామ్ కు 52,000, టీషర్ట్స్ కు అక్షరాల 1,20,000, జెండాలకు 2,90,000, ఖాళీ బోర్డు రిపేరుకు 6 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక స్టేట్ ఆర్ట్ గ్యాలరీ రిపేరుకు 25 లక్షలు ఖర్చు పెడితే ఏసీల రిపేరింగ్ 80 లక్షలు. ఈ లెక్కలన్నీ ఎక్కడవో కావు, బయోడైవర్సిటీకి పెట్టిన దుబారా ఖర్చులు. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన సదస్సు పేరుతో ప్రజా సొమ్మును విచ్చలవిడిగా దోచుకున్నారు. భారతదేశంలో జరిగిన మొదటి సదస్సు, ఆంధ్రప్రదేశ్లో తొలి అంతర్జాతీయ సెమినార్ కావడంతో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా పొక్కిన అధికారులు లెక్కలు చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. పేరుకు తగ్గట్టుగానే డబ్బును నీళ్లలాగా ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతో ఆహా ఓహో అన్నట్టు జరిపించేశారు. ఈ సదస్సు పేరుతో హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆ బ్యూటిఫికేషన్ వెనకాల దాగి ఉన్న లొసుగులు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. 88 లక్షలు ఖర్చు పెట్టి ఆ తెలుగు ఆర్ట్ గ్యాలరీలో వర్క్స్ చేశారు. సో అక్కడ వర్క్ చేయవలసిన పని ఏంటి? కాప్ సదస్సు తోటి బాటా షూస్ కొన్నారు. ఎవరు కొన్నారు బాటా షూస్? ఓకే, గైడ్ ఛార్జెస్ అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. బాటా షూస్ కొన్నారు, బోట్లకు రిపేర్ చేశారు సెన్సార్. కాప్కి బోట్లకి సంబంధం లేదు. జీవవైద్యం, నిజంగా జీవవైద్యం మన పర్యావరణాన్ని దాని మీద ఖర్చు పెట్టాలి. అది కాకుండా వాళ్ళు ఏంటంటే సో తెలుగు ఆర్ట్ గ్యాలరీలో రినోవేషన్, వాళ్ళ ఆఫీస్ ఏసీ రెనోవేషన్ కోసం, సో ఇలాంటి వేరియస్ వర్క్స్ అంటే స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ప్రభుత్వంలోని 12 శాఖలు 273 కోట్లు ఖర్చు చేశాయి. పనులు వేగంగా పూర్తి కావాలన్న లక్ష్యమే ఇక్కడ నా అన్న వారికి కాసులు కురిపించింది. ఎలాంటి టెండర్లు పిలవకపోవడంతో అధికారులు నచ్చిన వారికి పనులు కట్టబెట్టారు. దోచుకునేవాడికి దోచుకున్నంత అన్నట్లు
కాంట్రాక్టు పనులను డబ్బుల రూపంలో పంచిపెట్టారు. హెచ్ఎండిఏ ఖర్చు పెట్టిన 15 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల్ని కృష్ణరాజు అనే ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ఆర్ఎండ్బి వేసిన రోడ్లలో కూడా డబ్బులను డాంబర్ పాలు చేశారు. వేసిన రోడ్లపైనే తారు వేసి అక్షరాల 22 కోట్లు కొల్లగొట్టారు. ఇక మరో విశేషం ఏంటంటే బయోడైవర్సిటీకి గుర్తింపుగా నిర్మించిన పైలాన్ నిర్మాణానికి 2,70,00,000 ఖర్చు చేసినట్టు చూపించారు. ప్రకటనలకే 15 కోట్లు ఖర్చు చేసినట్టు ఐఎన్పిఆర్ శాఖ లెక్కలు చెబుతోంది. అన్ని శాఖల కంటే ఎక్కువగా పనులు చేయించిన జీహెచ్ఎంసీ మాత్రం 125 కోట్లకు లెక్కలే చెప్పడం లేదు. కొన్ని పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. జరిగిన కొద్దిపాటి పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేశారు. ఈ అక్రమాల్ని వెలుగులోకి తెచ్చిన ఆర్టీఏ ఉద్యమకారులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మా ముఖ్యంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, తక్షణమే ప్రభుత్వం వాళ్ళు చేసిన ఖర్చు 270 కోట్లు ఏదైతే ఉందో దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. వైట్ పేపర్ ఎట్లా ఖర్చు పెట్టారు, వర్క్స్ ఎట్లా డిసైడ్ చేశారు. రెండవది, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే బిల్స్ కానివ్వండి, ఎన్ని పనులు చేశారు, ఎట్లా చేశారు, ఈ మీటింగ్ మినిట్స్ ఇవన్నీ కూడా తక్షణమే ప్రతి డిపార్ట్మెంట్, ఈ కాప్కి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. పారదర్శకత కోసం చేయాలి. మూడవది, ఒక ఎంక్వైరీ కమిటీ నియమించాలి. ఎట్లయితే ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ నుంచి శృంగుల కమిటీ అని వేశారో ఇక్కడ కూడా ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిటీ వేయాలి. ప్రతి పని కూడా ఆడిట్ చేయాలి. దీంట్లో ఏమైనా నిజంగా కానీ తప్పులు దొరికి అవినీతి జరిగిందని తెలిస్తే, ఎవరన్నా రూల్స్ బెండ్ చేశారని తెలిస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ సదస్సు పేరుతో చేసిన ఈ దుబారా ఖర్చుకు ఎవరు సమాధానం చెబుతారు? ఈ లెక్కలన్నిటికీ బాధ్యులెవరు? అయితే గతంలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో టాయిలెట్స్ కే లక్షలు ఖర్చు పెట్టిన కేంద్ర క్రీడల శాఖను రాష్ట్ర ప్రభుత్వం మించిపోయింది. కాళేశ్వర్ ఎలా చనిపోయాడనే ప్రశ్న ఇంకా సమాధానం వెతుకుతూనే ఉంది. ఇదిలా ఉండగానే కాళేశ్వర్ మరణం వెనుక మరో కోణం బయటపడింది. కాళేశ్వర్ మరణానికి ఆయన నివసించిన బంగ్లానే కారణమట. అదే అతని ప్రాణం తీసిందని, ఇప్పుడు కుటుంబీకుల ఆస్తుల గొడవలకు కూడా అదే కారణమంటున్నారు పండితులు. ఇంతకీ కాళేశ్వర్ కు బంగ్లాకు ఉన్న లింక్ ఏంటి? కాళేశ్వర్ డెత్ మిస్టరీ ఏమిటి? ఆయనది సహజ మరణమేనా? మరణం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటి? కాళేశ్వర్ కుటుంబం కుమ్ములాటకు కారణం ఏమిటి? కాళేశ్వర్ పరిచయం అవసరం లేదు. కాళేశ్వర్ పేరు విన్నా, ఫోటో చూసినా అన్యాక్రాంతమైన కృష్ణదేవరాయలు ఆస్తులు గుర్తుకొస్తాయి. 2,000 కోట్ల ఆస్తులు, వాటి కోసం అతని బంధువుల ఫైటింగ్, ఇదే కాళేశ్వర్ ఎపిసోడ్లో ఎక్కువగా కనిపిస్తాయి. 2011 ఫిబ్రవరి 3వ తేదీన కాళేశ్వర్ అనూహ్యంగా చనిపోయారు. కాళేశ్వర్ సంపద ఎలా పెరిగిందనే మిస్టరీ వీడకముందే అతని మరణం కూడా మరో మిస్టరీగా మారింది. కాళేశ్వర్ ఎలా చనిపోయాడనే ప్రశ్న ఇంకా సమాధానం వెతుకుతూనే ఉంది. ఇదిలా ఉండగానే అతని మరణం ఆస్తుల గొడవల వెనుక సరికొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాళేశ్వర్ మరణంకు, ఆస్తుల కోసం కుటుంబ కీచులాటకు ప్రధాన కారణం ఈ బంగ్లానే. అవును, ఈ బంగ్లాయే కాళేశ్వర్ చనిపోవడానికి, ఆస్తుల వివాదానికి కారణమట. కాళేశ్వర్ బతుకున్నంత కాలం ఈ బంగ్లాలోనే నివసించేవారు. ఆయన బతుకును బుక్కిపాలు చేసింది కూడా ఈ బంగ్లానే అంటున్నారు వేద పండితులు. బంగ్లాకు వాస్తు దోషం పట్టిందట. ఆ వాస్తు దోషంతోనే కాళేశ్వర్ గ్రహస్థితికి గ్రహణం పట్టి చనిపోయారని చెప్తున్నారు. అటు ఆస్తుల తగాదాకు కూడా ఈ వాస్తు దోషమే కారణమంటున్నారు శాస్త్ర నిపుణులు. ఆయన పూర్తిగా దాని యోగాన్ని పొందలేదు. మధ్యలోనే అనర్థం ఏర్పడింది. ఆయన నివాసం చేసిన స్థానం యొక్క దోషము, స్థల ప్రభావ దోషమే ఆయన మీద పడింది. ఆయన కుటుంబం మీద చర్చలు జరగడానికి ప్రారంభమవుతుంది. ఆ యోగవంతుడు ఉన్నటువంటి పరిధి వరకు అట్లే అణిగి ఉంటాయి ఆ దోషాలన్నీ. అతను స్థానం నుండి వదిలిపెట్టి ఎప్పుడైతే భూమి నుండి వదిలిపెట్టిపోయినాడో ఆ తర్వాత ఆ దోషం అంతా ఆ స్థానం యొక్క ప్రతిభ ఆ కుటుంబం పైన చూపుతుంది. వాస్తు దోషంతోనే కాళేశ్వర్ మరణించారా? కాళేశ్వర్ కుటుంబాన్ని వాస్తు దోషం వెంటాడుతుందంటున్నారు వేద పండితులు. అతని అకాల మరణం వెనక వాస్తు దోషం ఉందని, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదానికి కూడా ఆ వాస్తే కారణమంటున్నారు. కాళికామాత ఆలయం కన్నా ఎత్తులో భవనం కట్టి దానిలో నివాసం ఉండడంతోనే బాబా జీవితం చీకటిమయం అయిందంటున్నారు పండితులు.
కాళేశ్వరి బాబా గారు ఆయన కాళికాదేవి ఉపాసకులు. కానీ ఆ కాళికాదేవి అనేటువంటి ఉన్నత స్థానంలో ఎక్కడో బిల్డింగ్ దేవాలయాలకు పైన ఉన్నత స్థానంలో ఎవరు కూడా నివాసం అట్ట ఉపాసకులు చేయకూడదు, కాపురం చేయకూడదు. వారు అడుగుననే ఉండాలి, కొండకు దిగువ భాగాన్నే ఉపాసకులు ఉండాలా. కాళేశ్వరి బాబు గారు కొండ పైన ఉండి చేయడము, ఆలయం కింది నుంచి ఉండడము అది కొంత అసందర్భయోగం. అంతేకాకుండా కబ్జాల బాబా కాళేశ్వర్ సాక్షాత్తు షిరిడి సాయిబాబా గర్భగుడిపైనే బంగ్లా కట్టుకొని నివాసం ఉండడమే అతి పెద్ద తప్పంటున్నారు స్థానికులు. బాబా బంగ్లా వాస్తు దోషమే అతని ప్రాణాలు హరించిందంటున్నారు. గర్భగుడి పైన కాళేశ్వర స్వామి నివాసం ఉన్నాడు. అక్కడ వాస్తుపరంగా గర్భగుడి పైన మన హిందూ సాంప్రదాయపరంగా ఏది కానీ ఉండకూడదు. ఈరోజు వాళ్ళ ఆస్తి తగాదాలు కానీ వాళ్ళ కుటుంబ కలహాలు కానీ ఆయన మరణానికి కానీ కారణం అదే అని చాలా మంది పెనుగొండ ప్రజలు భావిస్తున్నారు. ఆయన ఇప్పుడు మరణానికి కారణం షిరిడి సాయిబాబా కాళేశ్వర నివాసం ఉండడం వల్ల ఇలా జరిగింది ఏమో అని కూడా ఊహాగానాలు ఉన్నాయి పెనుగొండలో. ఆయన ఆర్థిక ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందంటే వాళ్ళ ఫ్యామిలీలు మొత్తంగా ఇవి కాళేశ్వర స్వామి షిరిడి సాయి ఆలయం పక్కన ఆయన బిల్డింగ్లు కట్టుకోవడం వల్ల ఈ విధంగా ఆయన ఆశ్రమం ఉండడం వల్ల ఈ విధంగా జరిగిందేమో అని ఊహాగానాల్లో ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాళేశ్వర్ కుటుంబానికి పట్టిన దోషాలన్నీ పోవాలంటే అష్టదిగ్బంధం పూజతో పాటు పలు భూపూజలు చేయాలంటున్నారు పండితులు. కానీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అక్రమంగా సంపాదించారు, ఇప్పుడు కొట్టుకు చస్తున్నారంటున్నారు సామాజిక సంఘాలు. ఏది ఏమైనా కాళేశ్వర్ ఆస్తులన్నీ కృష్ణదేవరాయలు సంపదే అని వాటిని ప్రభుత్వం హస్తగతం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి అండగా ఉంటుంది. పెద్దలను ఎదిరించి వచ్చిన ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇస్తుంది. కులాలు పట్టింపులకు వెళ్లిన పేరెంట్స్ ను ఒప్పించి మెప్పించి ఇద్దరిని ఒకటిగా చేయడమే కాకుండా పెద్దలు వివాహానికి ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసుకోవద్దు నేనున్నానంటున్న మహిళపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన శ్రీ ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు పద్మా సింగ్ జిల్లా వాసులకు మాత్రం ప్రేమ వివాహాలు చేసే ఆదర్శ మహిళగా పేరుంది. గత 15 సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రేమ పెళ్లిళ్లు చేస్తోంది. కులాలు మతాలు వేరైనా ఆర్థికంగా సరిగా లేకున్నా వారిని జీవిత భాగస్వాములుగా నిలదొక్కున్నట్టుగా మారుస్తోంది. ప్రేమించుకున్న యువతీ యువకులకు భవిష్యత్తులో కలహాలు లేకుండా కలిసి ఉంటారనే నమ్మకం లేకను పేరెంట్స్ అడ్డు తగులుతున్నారని వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తుంది. ముందు స్కూల్లోనే మొదలు పెట్టాం కొన్ని తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్పటం, ఎట్లా ఉంటే మీ పిల్లలు మీరు ఇట్లా కొట్లాడుకోవడం వల్ల మీ పిల్లలు ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ చదువులో ఎట్లా వెనకబడి ఉండటం, వాళ్ళల్లో కొన్ని పిల్లలు వాళ్ళని చూసే తోటి పిల్లల్ని చేయటం, అవన్నీ చెప్పి వాళ్ళకి అట్లా కౌన్సిలింగ్ ఇస్తూ పెద్దల్ని ఎదిరించి ఇక్కడికి వచ్చిన ప్రేమికులు కూడా పద్మా సింగ్ సహాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1998 నుంచి 50 జంటల్ని ఒకటిగా చేసిన మహిళా మండలి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భార్యాభర్తలు ఎలా ఉంటున్నారన్న యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుంటుంది. పద్మా సింగ్ మేడం బోధన్లో ఉంటుంది, అక్కడికి వెళ్తే ఆమె హెల్ప్ చేస్తుంది అని అన్నారు. సార్ అని ఇక్కడ మేడం దగ్గరకు వచ్చినాం. వస్తే సాయిబాబా మందిలో పెళ్లి చేసి ఇచ్చింది. మా వాళ్ళు ఏమంటలే, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఏమంటలేరు, బాగానే చూసుకుంటుర్రు, అందరూ మేము హ్యాపీగానే ఉన్నాం. జీవిత భాగస్వామి ఎంపికలో పెద్దలు పిల్లలతో చర్చించి భవిష్యత్పై అవగాహన వచ్చేలా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రేమ విషయంలో పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించే అవకాశం ఉండదు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. చూస్తూనే ఉండండి TV1.